శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే సందడే సందడి. అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని శ్రవణ నక్షత్రంలో జన్మించిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణం. వ్రతాలకు నోములకు ప్రసిద్ధి అయిన శ్రావణంలోనే మరికొన్ని పర్వదినాలు కూడా వస్తాయి. అందుకే దీన్ని ఆధ్యాత్మిక మాసంగా పిలుస్తారు. ఇంటి ముందు కట్టే మామిడి తోరణాలు, గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలు, మహాలక్ష్ముల రూపంలో వచ్చిపోయే ముత్తైదువులు సాంప్రదాయ వస్త్రాల్లో మెరుస్తూ ఇల్లంతా కలిగి తిరిగే ఆడపడుచులు, ఇలా శ్రావణం అంటేనే ఓ సందడి, ఓ ఆనందం. సిరి సంపదలతో పాటు విద్య, ధాన్యం, సంతానం, ఆరోగ్యం, కీర్తి, శక్తి, విజయాలను ప్రసాదించమంటూ అష్టలక్ష్ములను కొలిచే ఈ మాసంలో చాలా పర్వదినాలు ఉన్నాయి. శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. చంద్రుడు పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణ అని పేరు వచ్చింది. తెలుగు మాసాల్లో ఇది 5వ నెల. పూజలకు, నోములకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉండే ఈ శ్రావణ మాసంలో సోమవారాలు ఈశ్వరుడికి చాలా ప్రీతికరం. ఈ రోజుల్లో ఉపవాస దీక్షను పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి బిల్వపత్రాలతో అంటే మారేడు దళాలతో పూజిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయి. నవవధువులు శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వడం పరిపాటి. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలనిచ్చి సత్సంతానాన్ని ప్రసాదించే ఈ వ్రత విశేషాన్ని కృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి ఉపదేశించాడు. అదేవిధంగా శ్రావణ శనివారాల్లో శని భగవానుని పూజించడంతో పాటు లక్ష్మీనారాయణ నోము, సౌభాగ్య శనివారం నోము అలాంటివన్నీ పడతారు. ఇక శ్రావణ పంచమిని నాగుల పంచమిగా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ పాము పుట్ట వద్దకు వెళ్ళి పూజలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని యథాశక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఎప్పటి నుంచో మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళందరూ ఆచరిస్తున్నదే ఇది. అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లో లక్ష్మీదేవిని కుంకుమార్చనలు, విశేష పూజలతో ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అంటారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున మహిళలు తమ సోదరులకు రక్షాబంధనాలు కట్టడం సాంప్రదాయంగా ఉంది. ఈ తిథి నాడే వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించాట. వీటన్నింటితో పాటు శ్రావణ బహుళ అష్టమిని గోకుల అష్టమిగా వ్యవహరిస్తూ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటాం. ఈ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య పండుగగా జరుపుకుంటాం. ఆ రోజు కందమొక్క పూజ చేస్తాం. శ్రావణ మాసంలో జరుపుకునే పండుగల గురించి విన్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.